ఏంటిది? ఇంట్లోంచి వచ్చేసాను. పద, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఎక్కడికైనా. ప్లీజ్ గౌతమ్, ప్లీజ్. నేను చాలా ట్రై చేశాను, నా వల్ల కావడం లేదు. వేరే వాళ్ళతో నేను బతకలేను. సారీ వైషు, నాకు అలాంటి ఇంటెన్షన్స్ లేవని నీకు ముందే చెప్పాను. ప్రేమించేటప్పుడు ఈ లేపుకెళ్ళిపోవడాలు లేచిపోవడాలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. కానీ పెళ్ళైన తర్వాత జీవితం అందంగా ఉండాలంటే ఆ పెళ్లి జరిగే విధానం మీద ఆధారపడి ఉంటుంది. పిచ్చిగా మాట్లాడుకో. నాకు తెలిసింది ఒక్కటే, నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నామా, వాడితో కాపురం చేశామా, జీవితాంతం భర్తతో పిల్లలతో హ్యాపీగా ఉన్నామా లేదా, అంతే. ఎవరికోసం ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని చస్తూ బతకలేను. మీరైనా చెప్పండి వీడికి. వీడేం మిస్ అవుతున్నాడో వీడికే అర్థం కావట్లేదు. ఇన్నాళ్ళు ఫ్యామిలీ ఉన్న అమ్మాయి దొరకలేదా అన్నావు, ఇప్పుడు దొరికింది కదా, తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఎవడో కోరికేసుకుంటాడు ఏదో అన్నాడని నువ్వు బాధపడుతూ తను ఎందుకు బాధ పెడతావు? వైషు, నువ్వు బయలుదేరు. వీడు ఎందుకు? ఎవరిదిరా బాధ? ఎవరిది బాధ అంటే ఏంటో తెలుసారా మీకు? మనకు ఊహ తెలిసేసరికి మన చుట్టూ నాన్నే వాళ్ళు ఎవరూ లేకపోతే ఎలా బతకాలరా అని ఒక భయం కలుగుతుంది చూడు, దాన్ని బాధ అంటారు. మనకు తెలిసిన ఇద్దరో ముగ్గురో మనల్ని పలకరిస్తే ఎక్కడ అల్లుకుపోతావు అని చెప్పి మొహం తిప్పుకొని వెళ్ళిపోతుంటే అప్పుడు మన మీద మనకు అసహ్యం కలిగి దీని అమ్మ జన్మ అనిపిస్తుంది చూడు, దాన్ని బాధ అంటారా. పండగలకి పబ్బాలకి మీరందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్తో సరదా గడుపుతుంటే ఒక్కడనే రూమ్లో కూర్చొని బోర్మని ఏడుస్తాను చూడరా, దాన్ని బాధ అంటారా. నేను పడ్డాను రా అదంతా. ఇప్పుడు ఆ దరిద్రాన్ని అంతా తీసుకొచ్చి దీన్ని పంచమంటావా? అంటే ప్రేమించేటప్పుడు ఇదంతా తెలీదా నీకు? తప్పైపోయింది తల్లి, తప్పైపోయింది. తెలియకే తప్పు చేశాను, నన్ను వదిలే, నన్ను మర్చిపో, వెళ్ళు. నువ్వు మర్చిపోగలవా? ఏంట్రా ఇది? మేము వద్దు వద్దు అంటే నువ్వే ఈ ఊరు తీసుకొచ్చావు. ఈ మాట చెప్పడానికి ఇంత దూరం రావాలారా? తనకు కనపడి తన్ని మళ్ళీ డిస్టర్బ్ చేయడానికి కాకపోతే. రై, అతను 2 నిమిషాలు తన ప్లేస్లో ఉండి ఆలోచించమన్నట్రా. ఆలోచించాను. తను 2 నిమిషాలు నాలాగే ఆలోచిస్తే నా బాధ ఏంటో తనకు అర్థం అవుతుందిరా. 3 పడేంత వరకు వెయిట్ చేస్తాను. నాకైతే హోప్ ఉందిరా. అలాగనే ఆ హోప్ వైష్యూకి ఇవ్వలేనురా. జరగకూడదు ఏమైనా జరిగి తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాల్సి వస్తే హ్యాపీగా వెళ్ళిపోవాలి. నాదైతే అలాగో అలవాటైపోయిన బతికే కదరా. శ్రీ శ్రీనివాసాయ మంగళం. నాయుడు గారు, రేపు ఉదయం 7:30 అమ్మాయిని పెళ్లి కూతుర్ని చెయ్యాలి. అలాగే పెళ్లి కొడుకుని కూడా చెయ్యాలి. ఎల్లుండి 10:30 గౌరీ పూజ చేయించాలి. కానివ్వండి. కానివ్వచ్చు, కానీ ఏంటి ఆలోచిస్తున్నారు? మేనత్తలు ఎవరూ లేకపోతే పర్వాలేదు, కానీ అమ్మాయికి మేనత్తుంది. ఇలాంటి కార్యక్రమాలు మేనత్త చేతుల మీదుగా జరగడమే అమ్మాయికి చాలా మంచిది. తను రాదు, నేనెళ్ళి పిలిచినా రాదు. ఎందుకు రాను? నువ్వు వచ్చి పిలిస్తే. అక్కా, చైతి, అందరిలా కాడుముక్కు పడేస్తే వచ్చేస్తాను అనుకున్నావా? నేను ఇంటి ఆడపడుచుని, వచ్చి బతిమాలాలి. అక్క అలా కాదక్కా. ఎలా కాదు? అక్కన నీకు లేకపోయినా జరిగేది నా మేనకోడలు పెళ్లి. ఎక్కడది? రండి పిన్నా.
బావగారు కూడా వచ్చుంటే బాగుండేది. జరిగేది నా కొడుకు పెళ్లి కాదు కదా, వచ్చి హడావుడి చేయడానికి. పెళ్లి టైంకి వస్తానులే అన్నారా. నన్ను క్షమించక్క. నీ పెళ్లి విషయంలో తప్పు చేశాను. మళ్ళీ నా కూతురు విషయంలో ఆ తప్పు జరగకూడదని నీకు ఇవ్వలేదు. అంతగా నీ మీద ప్రేమలే కాదక్క. నా సంగతి వదిలేరా. మన వయసు సంగతి ఏమిటి? ఆ గౌతమ్ చిన్న పిల్ల, దానికేం అర్థమవుతుంది? తర్వాతంతా సర్దుకుంటుందిలే. మనసులో ఏది పెట్టుకోకుండా పెద్ద మనసుతో వచ్చావు కదా, నాకది చాలు. తమ్ముడి చేతిలో నట్టింట్లో అవమానం జరిగినా తుడిచేసుకుని వచ్చే అంత పెద్ద మనసు నాకు లేదురా. అవునరా, గౌతమ్ నా దగ్గరికి వచ్చాడు. రఘుపతి నాయుడు గారి ఇంటి దగ్గర నుంచి వచ్చానండి. వైషు పెళ్లి గురించి మీతో కొంచెం మాట్లాడదామని. ఆ ఇంటి దగ్గర నుంచి ఎవరొచ్చినా నేను మాట్లాడను. జరిగిన అవమానం చాలు. ఎవరు నువ్వు? మా తమ్ముడి ఇంటి దగ్గర ఎప్పుడు నేను చూడలేదే. నా పేరు గౌతమ్ అండి. నేను వైషు ప్రేమించుకున్నాం. ఫ్యామిలీ లేదని మీ తమ్ముడు నాకు ఇవ్వనన్నాడు. అందుకని వదిలేశాను. తప్పు నాదా మీ తమ్ముడిదా అని అడుగుదామని వచ్చాను. మా తమ్ముడు ఎప్పుడు తప్పు చేయడు. తప్పు చేశాడు మీ పెళ్లి విషయంలో అని ఇప్పటికీ తను ఫీల్ అవుతున్నాడు. అదే తప్పు తన కూతురు విషయంలో జరగకూడదని నాకు మీకు ఇద్దరికి ఇవ్వనన్నాడు. మీకేమైనా కోపం అంటే మీ తమ్ముడు మీద చూపించాలి కానీ వైషు మీద కాదు. తన పెళ్లిలో మీ చేతుల మీద జరగాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. అంటే వాడు పిలుస్తూ నువ్వు వచ్చావన్నమాట. ఇదే మాట అబ్బాయి అన్నాడు. మీరొచ్చారని తెలిస్తే మీ తమ్ముడు చాలా ఆనందపడతాడు. అదే నేను చెప్పి మీరొచ్చారని తెలిస్తే అది కాస్త తగ్గుతుందన్నాడు. అందుకే చెప్పకండి అని మాట తీసుకున్నాడు. అయినా ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో మనం చేసే మంచైనా చెడైనా వెంటనే తెలియాలరా. ఆ అబ్బాయి మంచివాడు. నేను అడ్వాంటేజ్ తీసుకుంటే మీరు అసలు నాతో ఇలా మాట్లాడే అవకాశం రాదు సార్. ఎవరినో ఎందుకు చేసుకుంటామండి? ప్రేమించడం వాళ్ళనే చేసుకుంటాం. నన్ను నమ్మే పొజిషన్లో మీరు లేరు సార్. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. అంకల్, ఫ్రెండ్స్ లండన్ నుంచి వచ్చారు. రండి, ప్లీజ్ బి సీటెడ్. కమ్ ఆన్. మంగళ దివ్య నీరాజనందరిషయామి నమస్కరోమి. పూజా కార్యక్రమం పూర్తయింది. అమ్మాయికి నూతన వస్త్రాలు కట్టించి అలాగే తీసుకురండి. పంతులు గారు. లేమా రండి, కూర్చో. పెళ్లికి సంబంధించిన పనులన్నీ అయిపోయాయి అన్నయ్య. మంచిదిరా. అదే వెళ్ళేటప్పుడు గౌతమ్ వాళ్ళకి కూడా బట్టలు పెట్టి పంపిద్దాం. వాళ్ళకెందుకురా? అదేంటన్నయ్య, మన కోసం అంత చేశాడు. ఒట్టి చేతులతో పంపిస్తే ఏం బాగుంటుంది? యాండి, తీర్థం తీసుకోండి. ఇలా ఖాళీగా నించోపోతే వెళ్ళి ప్రదక్షిణలు చేయొచ్చు కదా, మీ కూతురికి మంచి జరగాలని. నా కూతురికి ఇంకేం మంచి జరగాలి? అనుకున్నట్టే తన పెళ్లి జరుగుతుంటే ఐఎమ్ సక్సెస్ఫుల్ ఫాదర్. మీ సక్సెస్ లో సగ భాగం గౌతమ్కి కూడా ఉంది. పదండి. అల్లుడు గారు రండి, కూర్చుంటారా? లేదు అంకల్, వైషుని ఒకసారి ఫ్రెండ్స్కి పరిచయం చేద్దామని. భలేవరే, వెళ్ళమ్మా, వెళ్ళు. థ్యాంక్స్ అంకల్. తీసుకెళ్ళండి. Guys, Hey buddy, what's up man? my girl, wife, వైషు. నైస్ పేరు రా. ఎరా, మీ ఆవిడ పేరు కూడా నువ్వే చెప్పాలా? తను మాతో మాట్లాడదా? అలాంటిది ఏం లేదురా. వైషు, మీట్ మై ఫ్రెండ్స్. హాయ్. హాయ్. మీ వైఫ్ మాత్రం 16 ఏళ్ళ తెలుగు అమ్మాయిలాగుందిరా. షీ లుక్స్ లైక్ ఎన్ ఏంజెల్ మ్యాన్. థ్యాంక్స్ రా. రా. పరిచయం ఎక్కడ చేస్తుంటే తన లుక్స్ మాత్రం ఎక్కడో ఉన్నాయి. వైషు, నువ్వు లోపలికి వెళ్ళు. యూరో లాటరీ రా. కమ్ ఆన్ బడీ, యు ఆర్ టూ లక్కీ. దేనికి? యువర్ వైఫ్ టూ సెక్సీ మ్యాన్. ఇలాంటి వైఫ్ కనుక నాకు దొరికితే డే అండ్ నైట్ పండగరా. స్టాప్ ఇట్ రా.
రై వైశ్యు గురించి నువ్వు మాట్లాడేది? పురాణాల్లో దానవీర సూరకర్ణ అని ఒక క్యారెక్టర్ ఉండేది కదరా? ఇదిగో ఇప్పుడు 7 రూపాయల మన మధ్య తిరుగుతున్నాడు. ఏ నా వైఫ్ సెక్సీగా ఉందంటే నీకేంట్రా ప్రాబ్లం? పెళ్ళాన్ని మొగుడు మాత్రమే సెక్సీగా చూడాలరా, ఊరోళ్ళందరూ కాదు. నువ్వు అంత ఫీల్ అయిపోతున్నావు ఏంట్రా? ఆల్రెడీ నీకు దాంతో అయిపోయిందిగా. సంవత్సరంలో 2 నెలలు ఫ్యామిలీ అంతా వచ్చి లండన్లో ఉండిపోతామంటే బయట రవి గౌతమ్ కొట్టుకుంటున్నారంట. రైట్, ప్రేమించాడు, వదిలేమంటే వదిలేశాడు, రమ్మంటే వచ్చాడని కొద్దివాళ్ళ కనిపిస్తాను రా. దాని బాబోది నా దగ్గర సంతోషంగా ఉన్నదంటే వదిలేశాను రా. ఇప్పుడు చెప్తున్నాను విను, అది ఎప్పుడైనా సంతోషంగా లేదని తెలిస్తే దానికి పెళ్ళై పిల్లలున్నా సరే వచ్చి తీసుకొచ్చేస్తాను. గౌతమ్! రండి సార్, ఇక్కడ ఎవరికి వైశ్యు వెళ్ళి తెలియట్లేదు సార్. చెత్త చెత్త కామెంట్ చేస్తారు. అది కాదు. ఎంట్రీ చేస్తున్నారా నువ్వు? నా పర్మిషన్ లేకుండా నా ఫ్యామిలీ మెంబర్స్ని కలవడం, వాడిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం. ఈ జన్మలో నీ ముఖం చూడకూడదు అనుకున్నాను రా. కానీ వాడి నాన్న పిలువమనగానే ఎందుకు పిలిచానో తెలుసా? నిన్ను ప్రేమించిన దరిద్రానికి నా కూతురికి ఎప్పటికైనా ఇలాంటి పరిస్థితి రావచ్చు. పెళ్లికి ముందే క్లియర్ చేయాల్సిన బాధ్యత తండ్రిగా నాకుంది కాబట్టి ఇష్టం లేకపోయినా పిలిపించుకున్నాను, కష్టమైన కళ్ళము తిప్పుకున్నాను. ఇంకా నన్ను రచ్చగొట్టకు. ప్రేమంటే ఏంటో తెలుసారా నీకు? మాయ మాటలు చెప్తూ వెకిలి వేషాలేస్తూ అమ్మాయిల వెనకాల తిరగడం కాదు ప్రేమంటే. మనం బయటికి వెళ్ళినప్పుడు నాకేం జరిగినా పర్వాలేదు, నా భార్యకు నా కుటుంబం మొత్తం ఉందన్న భరోసా ఉంటుంది కదా, అది ప్రేమంటే. అది నీ దగ్గర లేదు. నీకు అసలు వయసునే కాదు, ఎవరిని ప్రేమించే అర్హత లేదు. సారీ బాబు, ఈ బదవ చేసిన తప్పకి నేను సారీ చెప్తున్నాను. సారీ సారీ ఎవ్రీబడి. ఇప్పుడుదా జరిగిన చాలు, ఇక బయలుదేరు. వయసుకు మంచి జరగాలని ఇక్కడ దాకా తెచ్చుకున్నావు. అన్నీ మూసుకొని లేపుకెళ్ళిపోయి ఉంటే సరిపోయేది. అయినా ఏంటి అతను నోటికి ఎంత మాటస్తాను తనడం, చేతి కొట్టడం ఏం బాలేదు. రై, ఇవన్నీ భరించే శక్తి నీకున్నా ఫ్రెండ్స్గా చూసి తట్టుకుని ఓపిక మాకు లేదురా. వయసు నీకు ఎలాగూ లేదు, ఇది కన్ఫర్మ్. మేమన్నా కావాలనుకుంటే మాతో బయలుదేరు. పదండ్రా. మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను వెళ్ళిపోతున్నాను సార్. మీకోసారి చెప్పేద్దామని వచ్చాను. సార్ ఒక్క నిమిషం. గుళ్ళో నేను కావాలని గొడవ పడలేదు సార్. వైశ్యు గురించి చెడ్డగా మాట్లాడితే తట్టుకోలేక గొడవ పడ్డాను. ఆ రోజు మిమ్మల్ని కలిసినప్పుడు ఒక మాట అన్నారు సార్, 2 నిమిషాలు నా ప్లేస్లో ఉండి ఆలోచించరా అని. ఆలోచిస్తే తండ్రిగా మీ బాధ ఏంటో అర్థమైంది. అందుకే అంతలా ప్రేమిస్తున్న వైశ్యుని కూడా వదులుకున్నాను. ఇవాళ గుడిలో వాళ్ళని కొట్టింది కూడా మీ ప్లేస్లో ఉండే సార్. నా ప్లేస్లో నేను లేను సార్. నన్ను మీరు మళ్ళీ పిలవగానే చిన్న ఆశతో వచ్చాను సార్. నేను ఆలోచించాను కదా, మీరు నాలాగా ఆలోచించకపోతారా అని. కానీ అది ఎప్పటికీ జరగదని ఇవాళే తెలిసింది సార్. ఎందుకంటే ఇన్నాళ్ళు మీకు నా మీద ఉన్న కోపం అనుకున్నాను సార్. కానీ అది అసహ్యం అని ఇవాళే తెలిసింది. కోపం అయితే తగ్గిపోతుంది, కానీ అసహ్యం పెరుగుతుంది తప్ప తగ్గదు సార్. నేను పుట్టినప్పటి నుంచి ఏ ఎఫెక్షన్స్ రిలేషన్స్ తెలియకుండా పెరిగాను సార్. అందుకే పెద్ద ఫ్యామిలీ అమ్మాయిని చేసుకుంటే అవన్నీ దొరుకుతాయని ఆశపడ్డాను. కానీ నా ఆలోచన నా ప్రేమను నాకు దూరం చేసేస్తుందని అప్పుడు నాకు తెలియదు సార్. చిన్నప్పటి నుంచి నేను చాలామందిని కొట్టాను, నన్ను చాలామంది కొట్టారు. నాకెప్పుడు ఏం అనిపించలేదు సార్. ఎందుకో మీరు కొట్టిన దగ్గర నుంచి బాగా ఏడుపు వస్తుంది సార్. వైశ్యుకి నాకు మీకు తెలిసినందుకు ఏం తెలియదు సార్.
ప్రేమించుకున్నాను కదా తప్పకుండా పెళ్లి చేసుకోవాలేమో అనుకుంటాం. కానీ దానివల్ల ఏం జరుగుతుందో మీకు నాకే తెలుసు. మీరు మీ అక్క జీవితంలో చూశారు, నేను నా జీవితంలో చూస్తూనే ఉన్నాను. వైషు మనకు మాట అడిగింది సార్, మర్చిపోగలవా అని. తనే నా జీవితం అయినప్పుడు ఎలా మర్చిపోగలను సార్? నేను పోయేటప్పుడు నా చుట్టూ నలుగురు లేకపోతే నా తప్పు అవుతుంది, కానీ పుట్టేటప్పుడు లేకపోతే నా తప్పు ఎలా అవుతుంది సార్? కనీసం ఇది చెప్పుకునే అవకాశం కూడా మీరు నాకు ఇవ్వలేదు. వైషు నన్ను క్షమించమని చెప్పండి సార్.